వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత ప్రెస్ మీట్. నంద్యాల జిల్లా మహానందిలోని శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు నిర్వహించిన హుండీ లెక్కింపు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడులకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో ధర్నా. దుదేకుల ముస్లిం చిన్నారులకు విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్రచికిత్సా శిబిరం. మే 31న నంద్యాల జిల్లా చాబోలుబెట్ట ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సిద్ధేశ్వరం అలుగు 10వ వార్షికోత్సవం. నంద్యాల మండలంలో 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అహోబిలం దేవస్థానం పేరుతో ఆన్లైన్ల ద్వారా చేస్తున్న ఫేక్ ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో 1994-97 బ్యాచ్ బిఏ హెప్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని కట్టుదిట్టం అమలు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించే అంశాలపై ఆమె మాట్లాడారు. మహిళా సాధికార బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ మహానాడులో హామీ ఇచ్చారని గౌరు చరిత తెలిపారు. మాటల్లో కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని ఆమె పేర్కొన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ఎంతో సంతోషకరమని అన్నారు. మహిళలకు రాజకీయాల్లో ప్రోత్సాహం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. మహిళల రిజర్వేషన్ కేవలం పేపర్లకే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గౌరు చరిత. బిల్లు మన పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా తెలుగుదేశం పార్టీ నిన్న మహానాడు వేదికగా ఈ బిల్లును మేము అమలు చేస్తామని లోకేష్ బాబు వర్కింగ్ కమిటీ చైర్మన్ ప్రకటించడం చాలా సంతోషదాయకం. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, గతంలో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా అప్పుడు అన్న నందమూరి తారక రామారావుది. అదే బాటలోనే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పంతాల్లో నడుస్తూ
మనకి ఎన్నో కార్యక్రమాలు అంటే ఆ రోజే 95లోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను గృహాలకే పరిమితం కాకుండా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ రోజు నిన్న మనకి 2 రోజులు మహానాడు జరిగింది. ఆ మహానాడు వేదికగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే పార్లమెంట్ లో ఏర్పాటు చేయకపోయినా కూడా 33% మేము ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా మహిళలంతా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు అంటే గౌరవం, మహిళలు అంటేనే ఒక వాళ్ళకు అవకాశాలు కల్పించడం, మహిళలకు సముచిత స్థానం కల్పించడం, రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మనకి ఏదైనా గతంలో కూడా మనకు రేషన్ కార్డుకి రావాలన్నా, ఇళ్ళ స్థలాలుగా రావాలన్నా, ఇల్లు రావాలన్నా ఏదైనా కూడా మహిళలతో పేరు మీదనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్స్ రాష్ట్రంలో పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ పెన్షన్స్ కూడా ఎక్కువ శాతం మహిళలకే రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నంద్యాల జిల్లా మహానందిలోని శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజు నిర్వహించిన హుండీ లెక్కింపులలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మొత్తం 60,18,167 ఆదాయం లభించింది. కార్యనిర్వహణ అధికారి ఉప కమిషనర్ శ్రీ ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దేవస్థాన అభిషేక మండపంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. ఆలయాల హుండీ, అన్నప్రసాదం, గో సంరక్షణ, అదేవిధంగా భక్తులు 2 గ్రాముల 950 మిల్లీగ్రాముల బంగారం, 260 గ్రాముల వెండి సమర్పించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, దేవస్థాన సిబ్బంది, అర్చకులు, ఏజెన్సీ వర్కర్లు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మహానంది బ్రాంచ్ సిబ్బంది, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నివాసంపై తిరువనంతపురంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడులకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి వెంకటలింగము అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, సిపిఎం సీనియర్ నాయకులు తోటా మద్దులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామచంద్రుడు మరియు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గౌసు పుల్లా నరసింహ పాల్గొన్నారు. మాట్లాడుతూ ప్రజలకు పడుతున్న యుద్ధ భారాల నుండి దృష్టి మళ్లించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందని, అందులో భాగంగానే కేరళలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ పినరాయి విజయన్నుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలో సిపిఎం పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడం సమంజసం కాదన్నారు. అరెస్టులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, కేసులు నమోదు చేయడం ద్వారా సిపిఎం పార్టీని బలహీనపరచాలనే ప్రయత్నాలను ప్రజానికం తిప్పికొడతారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని వారు హెచ్చరించారు. కేరళలో 4 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సందర్భంగా కేరళలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పై దాడులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నశించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ పైన, ఆ ముఖ్యమంత్రి పైన దాడులు చేయడము చాలా దుర్మార్గమైన చర్య. అతని కూతురు, అల్లుడు ఏదో వాళ్ళ ఆస్తులు ఉన్నాయని అది దాడి చేయడము, ఈయనను కేరళ మాజీ ముఖ్యమంత్రి పైన దాడి చేయడం మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కేరళలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాబట్టి దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమం గాంధీ చౌక్లో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి పినరాయి విజయ్ గారి పైన ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీగా తప్పుడు కేసులు బనాయిస్తున్నది. బీజేపీ తనకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించుకొని దేశంలో ప్రభుత్వ సంస్థలైనటువంటి సిబిఐని, ఈడీని, ఎన్నికల కమిషన్ను తమ జోబు సంస్థలుగా మార్చుకొని ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి తమకు లొంగనటువంటి పార్టీలపైన తప్పుడు కేసులు బనాయిస్తూ తప్పుడుగా
సోదాలు చేయిస్తూ దాడులు చేయిస్తూ ఈరోజు బలవంతంగా ప్రతిపక్షాలను అణచివేయాలని చెప్పేసి కుట్ర వండుతున్నది. అందులో భాగంగానే ఈరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి పైన దాడులు చేస్తున్నది. వాస్తవంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించాడు. ఏమాత్రం పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించాడు. ఇప్పటికీ అన్ని రంగాల్లో కేరళలో అభివృద్ధి అయినాయి. మళ్ళీ ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా అభివృద్ధి జరగలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు పెంచి దేశవ్యాప్తంగా ప్రజానీకం ఆందోళన చేస్తుంటే ఈ ఆందోళనను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి పైన ఈడీ దాడులు అని చెప్పేసి కేసులు బరాయిస్తుంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. తమకున్నటువంటి బలాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుడు కేసులు బనాయిస్తే కమ్యూనిస్టులు ఎవరు మీ బెదిరింపులకు కేసులకు భయపడరు. మీరు ఎంత అంశాలను చూస్తే అంతకు రెట్టింపుగా కమ్యూనిస్టులు బలపడతారు. ఇలాంటి తప్పుడు కేసులు దాడులు మానుకోమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీగా భవిష్యత్తులో ఈ రకమైన దాడులు మరింత కొనసాగితే సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి. అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కమ్యూనిస్టులు 57 నుంచి కేరళలో ఓసారి లెఫ్ట్ పార్టీసు, ఓసారి కాంగ్రెస్ అనుకూలమైన పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ విజయన్ గారి యొక్క నాయకత్వాన వరుసగా 2 సార్లు కేరళలో వామపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఆ యొక్క రాష్ట్రాన్ని మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే అన్ని విషయాలలో అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకుపోతున్నాడు. అక్కడ ఉండే పేదరికానికి సంబంధించి 50,000 కుటుంబాలను బయటికి తీసుకొచ్చే శక్తివంతుడైనటువంటి ఆయన పైన ఈరోజు చేస్తున్నారంటే వాస్తవంగా బీజేపీ యొక్క ఆ యొక్క పార్టీ యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈనాడు బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సువేంద్ర అధికారి అనేవాడు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఈడీని దాడులు చేయించి ఆ విధంగా మెత్తబడగొట్టుకొని బీజేపీలో చేర్పించుకున్నాడు. అంతేకాదు ఒడిశాకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బిసేంద్ర శర్మ అనేవాడు కూడా కాంగ్రెస్ లోనే ఉండినాడు. అతని పైన కూడా ఈడీని తోలి ఆ విధంగా అంటే మొత్తంగా దేశంలో ఉన్నటువంటి నాయకులను ఒక్కొక్కరిని ఈడీలు ఈ పద్ధతిలో బెదిరించి అదిరించి తన యొక్క పార్టీలో చేర్చుకునే ప్రయత్నం అనేది యొక్క బీజేపీ చేస్తా ఉంది. అందులో భాగమే ఈ యొక్క విజయన్ గారి యొక్క విషయంలో 12 చోట్ల ఆ యొక్క ఈడీ సోదాలు చేస్తే ఏ ఒక్కటి కూడా వాళ్ళకు అందుబాటులో దొరకలేదని ఆ ఈడీ సహాయ సంచాలకులు అయినటువంటి జయంతి సోదర్ అనేవాడు రాసిచ్చిపోయినాడు. ఏమీ కూడా ఇక్కడ లేవు అని. అంటే ఎంత దుర్మార్గంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలోని రాజకీయ పార్టీని అణిచేయాలని చూస్తూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ కూడా ఏమాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఆ యొక్క రాష్ట్రంలో తన యొక్క నాయకత్వాన్ని అధికారం. నంద్యాల దూదేకుల సంఘం ఆధ్వర్యంలో 300 మంది దూదేకుల ముస్లిం చిన్నారులకు విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్రచికిత్స శిబిరం ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు మందులు, వస్త్రం, బ్రెడ్స్ పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. గత 40 సంవత్సరాలుగా డాక్టర్ బాబును ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం చిన్నారులకు, దూదేకుల ముస్లిం చిన్నారులకు ₹1000 ఖర్చయ్యే సాంప్రదాయ బడుగులను ఉచితంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం, అధునాతన శాస్త్రీయ పద్ధతిలో అతి ఖరీదైన ప్లాస్టిక్ బిల్ ఉపయోగించి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ చేతుల మీదుగా వడుగులు చేయించుకున్న చిన్నారులకు మందులు, వస్త్రము, బ్రెడ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దస్తగిరి వర్ల, సూర్ బాషా, జిల్లా సెక్రటరీ గోల్డ్ దస్తగిరి, జిల్లా కోశాధికారి హుసేనప్ప, దూదేకుల సంఘం పట్టణ అధ్యక్షుడు కంకర శేక్షావలి, ప్రధాన కార్యదర్శి ఆదాం సాహెబ్, కోశాధికారి సోమశేఖర్, ఎల్ఐసి భాష, పన్నూరు సీట్స్ బాబు, గబ్బర్ దస్తగిరి, బాలు, జిడిచల్ దస్తగిరి, దహితా హుసేని, బ్యాంక్ అబ్దుల్లా, ఎంపీటీసీ సుభాను, టైలర్ మౌలాలి, కరీమిద్దల మౌలాలి, నూర్ నర్సింగ్ హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి బక్రీద్ అయిన మరుసటి రోజు మేము కథనా ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము దాదాపు 200 నుంచి 300 మంది పిల్లలకి ఉచితంగా మేము ఈ ప్లాస్టిక్ బెల్ మెథడ్ అని లేటెస్ట్ మెథడ్ ప్రకారం రక్తస్రావం ఒక చుక్క కూడా పోకుండా, రక్తం లేకపోకుండా మేము ఈ విధంగా చేస్తున్నాము. 30 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 200-300 మంది చేస్తున్నాము.
ఇది చాలా చాలా సులభమైన పద్ధతి, చాలా అధునాతనమైన పద్ధతి. తర్వాత ఎక్కువ చోట కర్నూలులో ఒక్కొక్క పిల్లవాడికి 15,000 తీసుకుంటున్నారు. ఆయన కూడా మేము ఏమి పైసలు కూడా తీసుకోకుండా మెడిసిన్స్ కావాల్సినవి, వాళ్ళ పిల్లలకు కావాల్సిన బ్రెడ్, బట్టలు అవన్నీ కూడా మేము ఉచితంగా తయారు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు. ప్రతి సంవత్సరానికి రాను రాను పెరుగుతున్నాయి తప్ప ఇంకా తగ్గట్లేదు. దాని విధంగా అయితే ఈ ప్రోగ్రామ్ ఇట్లే కనిపించడం. ఈ రోజు మరీ ముఖ్యంగా మా అదృష్టం ఏమిటంటే మన హానరబుల్ మినిస్టర్ ఫరూక్ సాబ్ గారు ఈ రోజు మా ఈ ప్రోగ్రామ్ వాళ్ళు రావడం అనేది చాలా సంతోషము. వాళ్ళు మేము గతంలో కూడా చాలా ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పుడు కూడా మా కులానికి, ఈ దూదేకుల కులానికి ఏదో ఒక సెంటర్ కావాలి, దూదేకుల భవన్ కానివ్వండి, అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, లేడీస్ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, హాస్టల్ ఈ విధంగా కావాలని, స్థలం కావాలి, ఇవి అడగటం జరుగుతుంది. దానికి కూడా సారు చాలా స్పందిస్తున్నారు. త్వరలో కూడా అది కార్యరూపం దాల్స్తుందని కూడా ఆశిస్తున్నాము. తర్వాత సారు మనమంతా తెలుసు, మనం మొట్టమొదటిలో అందరూ 195% అందరూ తెలుగుదేశంలో ఉన్నాము. గత ఎలక్షన్ లో కూడా ఎంతో కృషి చేసినాము, చాలా పెద్ద మీటింగ్ కూడా పెట్టినాము ఎలక్షన్ ముందు కూడా. అది కూడా సార్కి తెలుసు అందరికి మనం. కాబట్టి మనం అందరము మనమే కాకుండా ముస్లింస్ మన అన్నదమ్ములు కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండాలి. రాబోయే తొందరలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం అందరం సార్కి ఆయన చేతుల్లో ఇంకా బలవంతం చేయాలి, ఆయన వెంట నడవాలి, ఆయన ఇంకా మంచి ఇంకా పెద్ద పోస్టుకి రావాలి. ఈ మున్సిపాలిటీలో కూడా తిరుగులేని మెజార్టీలు అన్ని వార్డులలో కూడా టీడీపీ గెలిపించుకోవడానికి కూడా మనం అంత ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఒక్కసారి సార్ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి రావడానికి చేసినారు కాబట్టి ధన్యవాదాలు అండి. ఇప్పుడు మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చింది. మళ్ళీ బాబన్ గారు ప్రతి సంవత్సరం కూడా ఒక సేవా దృక్పథంతో ఎవరైతే పేదవారు ముస్లింలు ఉన్నారో వారందరూ కూడా పేద కాదు, పేదరికం ఉన్నవారు కాదు, లేని వారైనా సరే ఎవరైనా సరే వచ్చినా వారికి పిల్లలకి అందరికి మరి ఆపరేషన్ చాలా సింపుల్ ఆపరేషన్ అది. వాళ్ళని చేసి వాళ్ళకు కావాల్సిన పిల్లలకు ఎంకరేజ్మెంట్ కోసం ఒక బ్రెడ్, ఒక ఎగ్గు అట్లాంటివి ఇచ్చి వాళ్ళకు పౌష్టికంగా ఉండాలని చెప్పి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఇప్పుడు చూస్తే ఎవరు కూడా ఏడవడంలే, నేను చూస్తే అల్లాడిపోయినాం. నేనైతే మా పిల్లప్పుడు అయితే పట్టుకొని ఈడ్స్ని కూడా రాలేకపోయినా మా పరిస్థితి. చాలా ఆ రోజు ఇప్పటికిప్పుడు బాగా పెరిగిపోయింది, సో లాంగ్ బ్యాక్. కాబట్టి చాలా సంతోషం మన బాబన్ గారు మరి ఈరోజు వారు అందరూ కూడా ముస్లిం సోదరులందరూ వీరికి వచ్చి చేసుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఆ దృక్పథంతో పనిచేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా ఎవరు చేస్తున్నారు సార్, ఎక్కడ పేపర్ చూసినా అది వాళ్ళు పూర్వకాలము పద్ధతిలో కట్ చేసి వదిలేస్తున్నారు సార్. అది చాలా వరకు అన్ని ప్రాబ్లం వచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు. సైంటిఫిక్ చేయాలా, జాగ్రత్తగా చేయాలా, కాదు పిల్లలు బాగా చేయడం, తల్లిదండ్రులు భయపడిపోవడం అలాంటిది కాకుండా ఎక్కడంటే ఎక్కడ చేసుకోకుండా డాక్టర్లు ఉన్నారు, సైంటిఫికల్ తెలుసు, వాళ్ళకి తెలుసు. డబ్బు కూడా ఖర్చు కాదు, ఉచితంగా చేయడం జరుగుతుంది. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చెప్తాను కదా, దాదాపు ఇప్పటికి వచ్చి ఒడుగులు చేసుకోవాలంటే డాక్టర్ల దగ్గర పోయి, డాక్టర్ల దగ్గర కాకుండా బయట చేసుకుంటే 10,000, 15,000 కూడా అయినాయి కొన్నిసార్లు. కాబట్టి ఉచితంగా వాళ్ళ సేవా దృక్పథంలో చేయాలా అనేది ఇది కమ్యూనిటీ పర్పస్ ఉంది. కమ్యూనిటీ పర్పస్ కాకుండా చాలా మంది చేసుకున్నారు. పేర్లు చెప్తే బాగుండదని చెప్పి చెప్పడం నాకు తెలుసు, ఎవరో చేసుకున్నారు చెప్పకూడదు. ఇక రాజకీయ నాయకుల పేర్లు కూడా తెలుసు. కాబట్టి అందరూ కూడా చేసుకునే ఇదే చెడు కాదు. ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, ఇది అందరికీ సంబంధించిన విషయం. కాబట్టి ఆ సేవా దృక్పథంతో ఇంత వందల మందికి మరి ప్రతి చేయడం అనేది డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. డాక్టర్ గారు ఆ రోజుల్లో డాక్టర్ గారు అప్పటి నుంచి కూడా 30-35 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఉచితంగానే, ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా. కాబట్టి ప్రత్యేకంగా డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందులో మీరు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయక విషయం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఓకే. రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో మే 31న నంద్యాల జిల్లా చాబోలు మెట్ట ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సిద్ధేశ్వరం అలుగు 10వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి తెలిపారు. 2016లో సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన రాయలసీమ చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్న ఆయన శ్రీశైలం జలాల్లో రాయలసీమకు న్యాయమైన వాటా కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, 2016లో సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన రాయలసీమ చరిత్రలో కీలక ఘట్టమని పేర్కొన్న ఆయన శ్రీశైలం జిల్లాలో రాయలసీమకు న్యాయమైన వాటా కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాయలసీమ ప్రజలందరూ కార్యక్రమానికి హాజరై ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చిన ఆయన ప్రాంత ప్రయోజనాల సాధన కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని స్పష్టం చేశారు. ఒక మాట అయితే అర్థమవుతోంది. ఈరోజు మన హక్కులను గౌరవించలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు, నిలదీసి అడగలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ పాలకులేమో వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తాయి, వాళ్ళ రాజకీయం ఎట్లా వస్తాయని చూసుకుంటూ మేజర్గా చూసుకుంటూ
నోరు లేని రాయలసీమను నోరు మీద కొడుతూ కడుపు కొడుతూ ఆ నీళ్ళని కిందికి తీసుకుపోతున్న వైనాన్ని ప్రశ్నించని రాజకీయ నాయకత్వం మనకు కనిపించింది. అదే సందర్భంలో అలగనూరు రిజర్వాయర్ తెగిపోయి 10 సంవత్సరాలైనా దాన్ని పట్టించుకునే పాపన బోల. గోరుగుల రిజర్వాయర్ తెగిపోయే పరిస్థితున్న దాన్ని పట్టించుకోవాలా. పోతిరెడ్డిపాడు నుండి బనకచెర్ల నుండి 44,000 క్యూసెక్లు తీసుకోవడానికి మనం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే ఈరోజు ఆ పోతిరెడ్డిపాడు బనకచెర్ల నిర్మాణం జరిగి 40 సంవత్సరాలైన తర్వాత కూడా 13,000 క్యూసెక్లు కూడా నీటిని తీసుకోలేని పరిస్థితులు ఉంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించుకోవడానికి ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదాన్ని అది చేయకుండా ఒక పార్టీ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి 80,000 క్యూసెక్కులు తీసుకొస్తామంటున్నారు. 44,000 క్యూసెక్కులకే గతి లేదు. ఇక్కడ 80,000 క్యూసెక్కులు తీసుకొచ్చి ఏం చేస్తారంటే కుందు నదిని వెడల్పు చేసి మట్టి పని చేసుకొని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం ఒకటి చేస్తూ అదే ఉద్యోగంగా ఈరోజు ఒక పార్టీ లైన్లోకి వచ్చింది. ఇంకొక పార్టీ ఇవన్నీ అయ్యా ఈరోజు హంద్రీనివాలో నీళ్లు మా పందికోలో నీళ్లు పడడం లైనింగ్ చేస్తాం కుప్ప వరకు నీళ్లు తీసుకుపోయాయని చెప్పి చెప్పుకుంటూ ఆ లైనింగ్ కూడా ఊడిపోయి డబ్బులంతా తినేసిన పరిస్థితి మనకు ఒకవైపు కనపడుతుంది. అంటే ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రాంతం యొక్క సమస్యలను కాకుండా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమము లేదా తప్పుడు సమాచారం ఇస్తూ ఆశల్లో పెట్టుకుంటూ ప్రజలను మోసపుచ్చే కార్యక్రమం చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఎవరైతే వారసులుగా వచ్చారో ఎన్టీ రామారావు గారికి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి వారసు వచ్చిన వాళ్ళే రాయలసీమకు వాతలు పెడుతున్న విషయం స్పష్టంగా ఈ 12 సంవత్సరాల కాలంలో అర్థమైపోయింది. ఈ అంశాలన్నీ కూడా అదేవిధంగానే బీజేపీ పార్టీ కూడా డిక్లేర్ చేస్తూ 200 టీమ్స్లో నికర జలాలు ఇస్తాం కర్నూలు డిక్లేర్ చేసిన వాళ్ళు రాయలసీమకు ఉన్న నీటి హక్కులను కూడా తెలంగాణకి ఇవ్వడానికి జీవోనిస్తే నోరు మూసుకొని ఉంది బీజేపీ పార్టీ. ఇక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా అంటే ఏం జరుగుతోంది ఇదంతా కూడా అంటే ఈ రాజకీయ పార్టీలంతా కూడా రాజకీయ అధినాయకుడు మెప్పు పొంది ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవో ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో కార్పొరేషన్ పదవి కోసం చూస్తున్నారు కానీ ఈ ప్రజా సంక్షేమం పట్టని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా దుర్మార్గమైన అంశం మన నీటి హక్కులను ట్రాన్స్ఫర్ చేస్తున్నా కడప ఉక్కు ఫ్యాక్టరీ రాకపోయినా లేదా గుంతకల్లు రైల్వే జోన్ రాకపోయినా అనంతపూర్లో ఎయిమ్స్ రాకపోయినా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ నిధులు రాకపోయినా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయకపోయినా మన ప్రాంతం నుండి గెలిచి ఎమ్మెల్యే పదవులు ముఖ్యమంత్రి పదవులు అనుభవించి ఈరోజు నంద్యాల మండలంలో 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ తల్లిదండ్రులకు సూచించారు. విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని యూనిఫామ్లు, షూస్, పాఠ్య పుస్తకాలు వంటి అవసరమైన సామగ్రి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలలను ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో కొత్తగా ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించి అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రేకుల షెడ్లలో తగిన సదుపాయాలు లేకుండా విద్యార్థులకు బోధన నిర్వహించే పాఠశాలలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించే ముందు ఆ పాఠశాల పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. అందరూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తర్వాత మండలంలో ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనకు నంద్యాల మండలానికి సంబంధించి ఇప్పుడు రేపు 26-27 విద్యా సంవత్సరానికి గాను మనము పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు నమోదు కావాలి. ఎవరు కూడా బడి బయట పిల్లలు ఎవరు ఉండకూడదు. 5 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో పేరు నమోదు చేసుకోవాలి. ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఈ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా కల్పించడం అనేది జరుగుతున్నటువంటిది. ప్రతి ఒక్క గ్రామంలో మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినటువంటిదే. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మన పాఠశాల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి రకరకాలైనటువంటి పథకాలన్నీ కూడా మీరు పాఠశాలలో మీ విద్యార్థులతో మీ పిల్లలతో వెళ్ళి చూడడం కూడా జరిగింది. మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, తర్వాత టెక్స్ట్ బుక్లు, మంచి క్వాలిటీ టెక్స్ట్ బుక్లు అవి ఎక్కడ కూడా దొరకవు. అలాగే షూ, 3 జతల యూనిఫాము, అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాగి జావ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి పిల్లలకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు, ల్యాబ్ అయితేనేమి, ఐఎఫ్ఈలు అయితేనేమి, డెస్కులు అయితేనేమి, ఇలాగా మన బడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు కూడా చక్కగా రూపుదిద్దుకుంటున్నాయి. విద్యార్థులకు కావాల్సిన టాయిలెట్లు, తర్వాత వాటిని శుభ్రం చేయడానికి కావాల్సినటువంటి ఒక ఆయాను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎక్కడ కూడా ఈ కార్పొరేట్ పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను మనము ఏర్పాటు చేసి సదుపాయాలు కూడా అరేంజ్ చేసాము. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకైనా
అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు దయచేసి మనకు ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు ఎవరైనా చేపడుతున్నట్లయితే చేయడానికి వీలు లేదని మీకు తెలియజేయడం జరుగుతుంది. అది ముందుగా సంబంధిత అధికారుల పర్మిషన్ తీసుకొని మీరు నిర్మాణాలు చేపట్టాలి. కొంతమందిని చూసాము, నిర్మాణాలన్నీ తయారైనాక వచ్చి పర్మిషన్ అడుగుతున్నారు. అది అలా చేయడం అనేది కష్టం కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏదన్నా ఒక పాఠశాలను మీరు ఏర్పాటు చేసుకోవాలా, ఒక రికగ్నిషన్ తీసుకోవాలంటే సంబంధిత అధికారి పర్మిషన్ తీసుకున్నాక, అధికారి పర్యవేక్షించిన తర్వాత మాత్రమే మీరు పాఠశాలలో కొత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రేకుల షెడ్లలో ఏ పాఠశాలలు కూడా దయచేసి ఉండకూడదు. అన్ని ఆర్సీసీ బిల్డింగ్లలో ఉండాలి. ప్రతి పాఠశాల కరెస్పాండెంట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ప్రతి పాఠశాల కూడా సౌండ్నెస్ బాగుండాలి. పాఠశాల విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించాలంటే వాళ్ళకి చక్కగా గాలి వెలుతురుతో కూడినటువంటి వాతావరణం ఉండాలి. తర్వాత విశాలమైన గదులు ఉండాలి. అలాగని చెప్పి వాళ్ళకి ఇరుకు గదులలో మనం పాఠశాల నిర్వహించినట్లయితే ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకొని రెనోవేషన్ చేసుకొని చక్కగా పాఠశాలను పటిష్టంగా తయారు చేసుకొని విద్యార్థులను మీరు అక్కడ తరగతులు నిర్వహించినట్లయితే బాగుంటుందని చెప్పి మీకు అందరికి కూడా మరీ నేను తెలియజేస్తున్నాను. అలా కాకుండా ఏ పాఠశాల అయినా కానీ ఇలాగా రేకుల షెడ్లలో అలాగే కొనసాగినట్లయితే మాత్రము ఆ పాఠశాల పైన తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అహోబిలం దేవస్థానం పేరుతో ఆన్లైన్ల ద్వారా చేస్తున్న ఫేక్ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని దేవస్థానం మఠం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పార్థసారథి భక్తులకు సూచించారు. స్థానిక దేవస్థానం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యజమాన్, శ్రీమంత్ తదితర అనధికార థర్డ్ పార్టీ యాప్లు, వెబ్సైట్లలో వస్తున్న ఫేక్ ప్రచారాలను భక్తులు నమ్మవద్దని కోరారు. అధికారిక సేవలు, విరాళాలు, కానుకలు కేవలం ఆలయ కౌంటర్ల ద్వారా మాత్రమే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఆలయ పరిపాలనా విభాగం తీవ్రంగా పరిగణిస్తుందని, ఆలయ పేరును అనధికారికంగా ఉపయోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్లాట్ఫారంలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ ఉంటారు. అహోబిలే దారుణశైల మధ్య కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ సింహం శరణం ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం శరగోప మునీశ్వరం వేదాంతదేశి యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసారమనమధ్య గుణం ఉదాగ్ర్యం నారాయణాఖ్య యదిదుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. శ్రీమద్ అహోబిల మఠ పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నవనారసింహ క్షేత్రం అత్యద్భుతంగా ప్రతి నెలలో జరిగే స్వాతి నక్షత్ర వేడుకలు, అదేవిధంగా ప్రతినిత్యం జరిగే పానక సేవ, అదేవిధంగా ప్రతి సంవత్సరంలో బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి ఉత్సవం, నృసింహ జయంతి ఉత్సవం లాంటి అత్యద్భుతమైన ఉత్సవాలు, స్వామివారికి ఉదయం జరిగే సుప్రభాత సేవ అనగా విశ్వరూప సేవ నుంచి కళ్యాణోత్సవము, నిత్యారాధన, విశేష దినంలో 10 రోజులు 30 రోజుల పాటు ధనుర్మాస పూజారాధనలో ఉషత్కాల ఆరాధన లాంటి విశేషంగా ఈ అహోబిల క్షేత్రంలో శ్రీమంతుడు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క నియమానుసారంగా పై కనపరిచిన ఉత్సవాలన్నీ అత్యద్భుతంగా జరుగుతున్నది. ఈ ఉత్సవానికి కొంతమంది కొన్ని మీడియా వాళ్ళు అనాథరిస్తులుగా దేవస్థానం నుంచి ఎలాంటి ఆమోదం పొందకుండా వారు ఉదాహరణకి శ్రీమంతిని కానీ యజమానుని యొక్క మీడియా వాళ్ళు అహోబిల క్షేత్రం నుంచి జరిగే ఉత్సవానికి మాకు ఇంత అమౌంట్ కడితే మేము జరిపి మీకు ప్రసాదం పంపిస్తాము అనే విషయంగా వారు జరిపి ఆ ఒక భక్తులతో రుసుమంతా వసూలు చేస్తున్నారనేది తెలిసినది కనుక వీళ్ళందరూ ఎవరు చేయకూడదు, వాళ్ళందరికీ చేయడానికి ఎలాంటి అధికారం లేదు. దేవస్థానానికి కింద వచ్చిన వెబ్సైట్లో కానీ ఆ దేవస్థానం అకౌంట్లో కానీ ఉండి సేవ అనే ఈ సేవ నుంచి ఇటువంటి కనపరిచిన మీడియా ద్వారా దేవస్థానానికి ప్రతి భక్తులు సంప్రదింపులు చేసి ఏ విధంగా స్వామివారికి కానుక రూపంగా వస్తు రూపంగా సమర్పించిన ఆ వస్తువు అంతా దేవస్థానానికి కింద కనపరిచిన నంబర్లో సంప్రదింపు చేసి ఈ పై జరిగే అన్ని ఉత్సవాలకి
భక్తులకి ప్రత్యక్షంగా స్వామివారి దేవస్థానం వారి సమీక్షంతో పై ప్రార్థనలు జరిపి వారికి దేవస్థానం ద్వారా రసీదు పొంది వారికి ప్రసాదాలు కూడా పోస్టు ద్వారా పంపించబడుతుంది కనుక భక్తులెల్లరూ ఈ ఒక ముఖ్యమైన అవకాశాన్ని ఉపయోగించి ఈ స్వామివారి సేవలో పాత్రులై భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎల్ల భక్తులకి జరగాలనే ఉద్దేశంతో ఈ ఒక్క విన్నపం దేవస్థానం ద్వారా తెలియపరుస్తున్నాం కనుక ప్రతి భక్తులు దీన్ని ఉపయోగించి భగవంతుని సేవలో వారు పాల్గొవాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించి దేవస్థానం యజమానుల ద్వారా ఈ ఒక్క ప్రెస్ సమాచారాన్ని తెలుపుతున్నాం కనుక భక్తులు ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొంటూ రసీదు పొంది భగవంతుని సేవలో పాల్గొవాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్విక శ్రీ నృసింహ పదద్వందో దద్యాద్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంచుడ గోవేదీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవంచుడ గోవ శ్రీ రంగనాథేంద్ర మహాదేశికాయ నమః. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో 1994, 1997 బ్యాచ్ BA హెప్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. కోర్సు పూర్తి చేసి 29 వసంతాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. పూర్వ విద్యార్థులు సంఘం నాయకులు కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు అది విద్యా సంస్థకు, గురువులకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమించి నేడు వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా కళాశాల నందు విద్య అభ్యసించి ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్న కళాశాల పూర్వ విద్యార్థులతో ఒక యూనియన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుందన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి పునాదులు వేసిన ఆనాటి అధ్యాపకులను విద్యార్థులు ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. దాదాపు 30 ఏళ్ల తరువాత తమ క్లాస్మేట్స్ను కలుసుకోవడంతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆనాటి కాలేజీ రోజులను, తీపి జ్ఞాపకాలను విద్యార్థులు ఒకరితో ఒకరు పంచుకున్నారు. పాత మిత్రులను చూసి మరిసిపోతూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధ్యాపక బృందం, 1994, 97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము రామకృష్ణ పీజీ కాలేజీలో 94, 97 BA HCP బ్యాచ్ దాదాపుగా 40 మంది ఈరోజు విద్యార్థులం రామకృష్ణారెడ్డి సార్ ఆధ్వర్యంలో మా గురువులను అందరినీ పిలుచుకొని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మేమందరము దాదాపుగా 30 సంవత్సరాలు కావస్తుంది. రకరకాలుగా వివిధ వర్గాల్లో, వివిధ వృత్తుల్లో అందరూ సెటిల్ కావడం జరిగింది. చాలా మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళనందరినీ ఒక్కసారి మేము కలుసుకొని వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఒకసారి ఆత్మీయంగా అందరినీ పలకరింపు చేసుకున్నాం అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో మళ్ళీ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మా గురువు గారు రామకృష్ణారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సార్ కోరిక కూడా ఏముందంటే ప్రొఫెషనలిజం ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్లో మన కళాశాల నుంచి దాదాపు 40,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళనందరినీ ప్రొఫెషనలిజం ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, అడ్వకేట్స్, డాక్టర్స్ రకరకాల వృత్తుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ సపరేట్గా ఒక గ్రూప్ తయారు చేసి అందరినీ కలపాలనే ఆలోచన కూడా ఉంది. ఫ్యూచర్లో అది కూడా మేము ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తాం మా వంతుగా. జగదీశ్వర్ రెడ్డి అండి. మేము రామకృష్ణ డిగ్రీ కాలేజీలో 94 నుంచి 97 సంవత్సరం వరకు BA HCP తెలుగు మీడియంలో చదివినాము. మేమంతా ఒక వారం క్రితము మాట్లాడుకొని ఇక్కడ నంద్యాల లోకల్గా ఉండే ఫ్రెండ్స్ కృష్ణారెడ్డి, నేను, వివేకానంద రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి మేమంతా మాట్లాడుకొని ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకోవాలా, 29 సంవత్సరాలు అయిపోయింది మనం డిగ్రీ పాస్ అయ్యి బయటకు వచ్చి, అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని ఒకసారి పిలుచుకొని చూసుకుంటే మనం కూడా అర్థమవుతుంది ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ పొజిషన్స్ ఏంటి అనేది కూడా మనం కూడా ఒకరికొకరు పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. దానికి అనుగుణంగానే దాదాపుగా మా కోరికను మన్నించి వచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మాకు ముఖ్యంగా సహకరించింది రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారు. వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే మా అధ్యాపక బృందానికి అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
దానికోసం మీరు వచ్చిన మీ మీడియా మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సంవత్సరంలో BA కోర్సు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ ఆలగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డుల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో సమర్పించగా ఎమ్మెల్యే ప్రతి అర్జీని పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో చర్చించారు. తాగునీటి సమస్యలు, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, పింఛన్లు, రెవెన్యూ, విద్యుత్ తదితర సమస్యలపై వెంటనే స్పందిస్తూ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై సమస్యలకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మహిళలపై జరిగే నేరాల నియంత్రణకు భాగంగా ఆపరేషన్ దండయానను అధికారికంగా ప్రారంభించినట్లు తెలిపారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో మహిళా అండ్ శిశు భద్రతా విభాగం ఐజీపీ బి రాజకుమారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలవుతుంది. అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ పోరన్ మాట్లాడుతూ మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటిస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించబడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆపరేషన్ దండయాన నంద్యాల జిల్లాలో నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించారు. ఎలాంటి నేరాన్ని ఉపేక్షించవద్దని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. As per the instructions of Honorable CM sir and DGP sir, Operation Dandayan has been launched in Nandyal district. So, in Operation Dandayan bhaganga, there is zero tolerance regarding crime against women and children. As part of this operation, Nandyal police is making sure that ekadaina mana dagara crime against women bhaganga emaina petition vaste, complaint vaste, aa complaint ni ventane spandinchi teeskoni దాని మీద వెంటనే స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ రైట్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ కేస్ టు మేకింగ్ షూర్ దట్ చార్జ్ షీట్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ విదిన్ 60 days. 60 days లోపల ఆ కేసులో చార్జ్ షీట్స్ మేము ఫైల్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న అన్ని క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కేసెస్లో మనం ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తున్నాము దాట్ 60 days లోపల చార్జ్ షీట్ ఫైల్ చేసుకోవాలి. అండ్ చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని స్పీడీ ట్రయల్ మానిటరింగ్లో తీసుకొని వచ్చి ఎక్కడైనా మనకి కావాలంటే ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో తీసుకొని వచ్చి దాంట్లో తొందరగా కన్విక్షన్ వచ్చే విధంగా మేము చూస్తున్నాము. సో మన దగ్గర లాస్ట్ 2 yearsలో 18
కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి. ఆ 18 కేసెస్లో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ మనకి వచ్చింది. సో లాస్ట్ 2 ఇయర్స్లో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వచ్చింది. అది ఒక మనకి మేజర్ సక్సెస్, బికాజ్ మేము స్పీడీ ట్రయల్స్లో అండ్ ట్రయల్స్లో కూడా కన్విక్షన్ వచ్చే విధంగా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత ప్రెస్ మీట్. నంద్యాల జిల్లా మహానందిలోని శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు నిర్వహించిన హుండీ లెక్కింపు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన దాడులకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో ధర్నా. ముస్లిం దుదేకుల ముస్లిం చిన్నారులకు విజయవంతంగా ముగిసిన ఉచిత వడుగుల శస్త్రచికిత్సా శిబిరం. మే 31న నంద్యాల జిల్లా చాబోలుబెట్ట ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు సిద్ధేశ్వరం అలుగు 10వ వార్షికోత్సవం. నంద్యాల మండలంలో 5 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అహోబిలం దేవస్థానం పేరుతో ఆన్లైన్ల ద్వారా చేస్తున్న ఫేక్ ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో 1994-97 బ్యాచ్ BA హెప్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని కట్టుదిట్టం అమలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.